హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో విద్య రోహిణిని పక్కకు తీసుకెళ్ళి ఏడుస్తా ఉంటది. రోహిణి, "ఏమైందే? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అంటా ఉంటే విద్య ఏడుస్తూ, "మా అమ్మకి కడుపు నొప్పి ఉందని హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తే, కడుపులో ఏదో గడ్డుందని ఆపరేషన్ చేయాలంటున్నారు" అని ఏడుస్తా ఉంటది. మనోజ్ దూరం నుండి వీళ్ళని చూస్తా ఉంటాడు. రోహిణి, "ఏడవకే, అమ్మకేమీ కాదు. ఆపరేషన్ సక్సెస్ అయితది" అనగానే విద్య, "సక్సెస్ అవ్వాలి అంటే ముందు ఆపరేషన్ చేయాలి కదా! అర్థం కాలేదు" అని రోహిణి అంటది. వెంటనే విద్య, "ఆపరేషన్‌కి 75,000 అవుతుంది. నేను ఇందాకే ఈఎంఐస్ అన్నీ పే చేసేశాను. చేతిలో రూపాయి లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు 75,000 ఉంటే సర్దగలవా?" అని అంటా ఉంటే రోహిణి, "పార్లర్ కోసం నేను చాలా షాపింగ్ చేశాను. నా దగ్గర ఉన్నవి కూడా అన్నీ అయిపోయాయి" అని అంటది. అప్పుడు విద్య, "అమ్మకి ఏమవుతుందో అని భయమేస్తుందే" అని ఏడుస్తా ఉంటే రోహిణి, "నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఎక్కడైనా ట్రై చేద్దాం. నువ్వు కంగారు పడకు" అని అంటా ఉంటే మనోజ్, "రోహిణి, ఒకసారి ఇలా రా" అని పిలుస్తాడు. రోహిణి మనోజ్ దగ్గరికెళ్తది. "ఏమైంది?" అని అడుగుతాడు. "విద్య వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అంట. 75,000 కావాలంట. పాపం చాలా ఏడుస్తుంది" అనగానే మనోజ్, "నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి కదా" అని అంటాడు. "అవి భానుప్రియకిస్తానని చెప్పాను కదా! తనకి మాటిచ్చాను. తను వెయిట్ చేస్తూ ఉంటుంది" అని అంటది. అప్పుడు మనోజ్ ఆలోచించి, "పోనీ మన డబ్బులు ఉన్నాయి కదా బ్యాంక్‌లో, మన దగ్గరున్న డబ్బుల నుండి తీసిద్దామా" అని అంటా ఉంటే రోహిణి, "మనకి ఖర్చుంది కదా" అని అంటది. "పర్లేదులే రోహిణి, ప్రాణం ముఖ్యం కదా! పాపం తనని చూస్తుంటే జాలేస్తుంది." "నిజంగానే చెప్తున్నావా?" అని రోహిణి అంటది. అప్పుడు మనోజ్, "ఇందులో సహాయం కాదు, న్యాయమైన స్వార్థం గూడా ఉంది. వడ్డీ తీసుకుందాం, మనకు గూడా లాభమొచ్చినట్టుంటుంది." "సరే మనోజ్, ఆగు, తనకి చెప్తాను." "విద్య, ఇలా రా" అని పిలుస్తది. విద్య వెళ్తది. "ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో" అనగానే విద్య కన్నీళ్లు తుడుచుకుంటది. "అమ్మ ఆపరేషన్" అని విద్య అంటా ఉంటే రోహిణి, "నీకు హెల్ప్ చేయడానికి పెద్ద మనసు చేసుకొని మనోజ్ ముందుకొచ్చాడు" అనగానే మనోజ్, "నేనిస్తాను డబ్బులు. నీ అకౌంట్ డీటెయిల్స్ పంపించు" అని అంటాడు. విద్య ఏడుస్తూ, "చాలా థ్యాంక్స్ మనోజ్. సమయానికి దేవుళ్ళా హెల్ప్ చేస్తున్నావు" అని అంటా ఉంటే మనోజ్, "మనిషికి మానవత్వం ముఖ్యం. మిగతాది నువ్వు చెప్పు" అని రోహిణిని అంటాడు. రోహిణి, "చెప్తాను" అంటూ, "అయితే ఊరెళ్ళాలా" అని అడుగుతది. విద్య, "అవును, వెంటనే వెళ్ళాలి" అని అంటా ఉంటే రోహిణి, "సర్లే, నేను తోడొస్తానులే, పద" అని విద్య అంటది. "బాయ్ మనోజ్" అని చెప్పి రోహిణి, విద్య వెళ్తారు. వాళ్ళు వెళ్ళిపోగానే మనోజ్ నవ్వుతూ, "ఇదేదో బావుందే, ఫర్నిచర్ బిజినెస్‌లో కంటే ఫైనాన్స్ బిజినెస్‌లోనే డబ్బులు ఎక్కువొచ్చేలా ఉన్నాయి" అనుకుంటాడు. బయటికి వెళ్ళిపోగానే విద్య, "రోహిణి, నాకు చాలా భయంగా ఉందే" అనగానే రోహిణి, "డబ్బులు అడ్జస్ట్ అయ్యాయి గదా! వెళ్లి కట్టేయి" అని అంటది. విద్య, "నీకు స్పెషల్‌గా థాంక్స్ చెప్పాలి. నువ్వు గ్రేట్" అనగానే ఇద్దరు కలిసి నవ్వుతారు గట్టిగా. రోహిణి నవ్వుతూ, "నువ్వు నటివి అనుకున్నాను గాని మహా నటివే. కన్నీళ్లు కూడా రప్పించావు" అనగానే విద్య, "ఆ మాత్రం నటించకపోతే డ్రామా పండదు గదా!" అని అంటది. అప్పుడు రోహిణి, "ఎక్కడ నువ్వు మన ప్లాన్ చెడగొడతావో అని భయపడ్డాను." "నేనెందుకు చెడగొడతానే? ట్రైనింగ్ ఇచ్చిందెవరు? తమరే కదా!" అనగానే రోహిణి, "శభాస్ విద్యో" అని అంటది. విద్య ఏమో, "సీన్ న్యాచురల్ గా ఉండాలని రాత్రంతా పడుకోకుండా అద్దం ముందు నిల్చొని ప్రాక్టీస్ చేశాను తెలుసా" అనగానే రోహిణి, "దాని ఫలితమే ఈ డబ్బులు. మనోజ్ చాలా మంచోడే పాపం" అని అంటా ఉంటే విద్య, "అవును పాపం, ఉట్టి వెర్రిబాగులోడు, నిన్ను నమ్ముకున్నాడు" అనగానే రోహిణి, "నేను తన్ని చాలా మోసం చేస్తున్నాను కదా" అని అడుగుతది. వెంటనే విద్య, "ముసల్దానివైనా నువ్వు మనోజ్ని మోసం చేస్తూనే ఉంటావు" అని అంటా ఉంటే రోహిణి, "ఆ లేదే, ఏదో ఒక రోజు నిజం చెప్పేస్తాను." "ఎప్పుడు చెప్తావో చెప్పవే, నేను మా ఊరెళ్ళిపోతాను" అని విద్య అంటా ఉంటే రోహిణి, "ఓవర్ యాక్షన్ చేయకు. ఇవి ఈ ఇంటి ఓనర్‌కి ఇచ్చేసి నీకు పంపించే 75,000 చింటూకి స్కూల్ ఫీజు కట్టు" అని అంటది. ఆ డబ్బులు తీసుకొని విద్య, "చింటూ ఊర్లో ఉన్నప్పుడే నీకు బోల్డన్ని సమస్యలొచ్చాయి. ఇప్పుడు ఏకంగా దగ్గరకొస్తున్నాడు. ఇంకెన్ని సమస్యలొస్తాయో ఏంటో" అనగానే రోహిణి, "అవన్నీ తర్వాత చూసుకుందాం లేవే, నువ్వెళ్ళు." విద్య సరే అని వెళ్ళిపోతది. ఇటు రాజేష్‌ని వాళ్ళ ఫ్రెండ్సు, "ఏంట్రా ఇది" అనగానే, "ఏమైంది" అని రాజేష్ అడుగుతాడు. "నువ్వు ఫంక్షన్ చేద్దామని బాలు దగ్గర డబ్బులు అడిగావు కదా! ఆ విషయంలో బాలుకి, మీనాకి మధ్య గొడవలు జరుగుతున్నాయంట తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు" అని రాజేష్ అంటా ఉంటే, "బాలు చెప్పొద్దని చెప్పాడురా." "అవునా? ఛ! నాకిదంతా తెలియదురా. నా వల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం నాకిష్టం లేదు. ఆ డబ్బులు వద్దని బాలుతో చెప్పేస్తా" అని అంటా ఉంటాడు రాజేష్. వాళ్ళ ఫ్రెండ్స్,
మరి ఫంక్షన్ ఎలా చేస్తావురా అని అడుగుతారు. అప్పుడే అక్కడికి బాలు వస్తాడు. కార్ దిగి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వస్తూ, రేయ్ ఎప్పుడు చూసినా ఇక్కడే పడుంటారేంటి, ట్రిప్పులకెళ్ళరా అని అడుగుతాడు. వాళ్ళ ఫ్రెండ్స్, ట్రిప్పులొస్తే మేము ఇక్కడ ఎందుకుంటాం, మాకు నీలాగా పర్మనెంట్ కస్టమర్స్ లేర్రా అని అంటారు. బాలు రాజేష్ని చూసి, ఏంట్రా డల్గా ఉన్నావు, డబ్బులు సర్దుబాటు అవుతాయో లేవో అన్నా, బాలు మాటిచ్చాడంటే తప్పడం తెలియదా అని కాలర్ ఎగరేసుకుంటూ జేబులో నుండి డబ్బులు తీసి రాజేష్కి ఇవ్వబోతాడు. ఇదిగో డబ్బు అని అంటాడు. రాజేష్ తీసుకోకుండా ఆలోచిస్తా ఉంటాడు. బాలు రాజేష్ని వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి, అరే ఏమైందిరా, ఇంత లేటుగా ఇచ్చానని కోపమా, ఇదిగో ఈ వేస్ట్ గ్యాంగ్ అంతా ఉన్నారుగా, అందరం కలిసి తలా ఒక పనులు చేస్తే పనులన్నీ తొందరగా పూర్తయిపోతాయి, తీసుకో అని ఇస్తా ఉంటే రాజేష్ వద్దురా అని అంటాడు. బాలు వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తూ, ఒరే వీడు వద్దంటాడేంట్రా అని అంటా ఉంటే రాజేష్, నేను ఫంక్షన్ చేయట్లేదు అని అంటాడు. బాలు ఎందుకు అని అడుగుతాడు. రేయ్ అందరూ బానే ఉన్నారు కదా అని బాలు అంటా ఉంటే రాజేష్, అందరూ బానే ఉన్నారా, అందరూ బాగుండాలి కూడా, ఇంత ఖర్చు పెట్టి ఫంక్షన్ చేయాలి అనుకోవడం లేదు, దగ్గరలో ఏదైనా గుడికెళ్ళి వాళ్ళ పేర్ల మీద అర్చన చేయిస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళి వేరే కారు దగ్గర నిలబడతాడు. బాలు వాళ్ళ ఫ్రెండ్స్తో, మరే వీడు సడన్ గా నిర్ణయం ఎందుకు మార్చుకున్నాడు అని అడుగుతా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాడే వద్దంటున్నాడు కదా వదిలేరా అని అంటారు. తాగేశాడా ఏంటి అని మళ్ళీ రాజేష్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్తారు. బాలు రాజేష్ని, ఏరా షష్టి పూర్తి చేయాలి అనుకోవడం మంచి ఆలోచనే కదా, మళ్ళీ నిర్ణయం మార్చుకోవడం ఏంటి, చేయరా, అమ్మా నాన్న సంతోషపడతారు, నీకు తృప్తిగా ఉంటుంది అనగానే రాజేష్, వద్దురా, మా పెద్దనాన్న వాళ్ళు గ్రాండ్ గా చేశారు అంటే అర్థం ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి అని అంటా ఉంటే బాలు, ఒరేయ్ నీ దగ్గర నీ ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు నీ దగ్గర కూడా సరిపడా డబ్బుంది, తీసుకో అని ఇస్తా ఉంటే రాజేష్, ఒరే వద్దని చెప్తుంటే అర్థం కావడం లేదా, నీకు చాలా ఖర్చుంది, పైన రూమ్ కట్టాలి, మీనా నగలు విడిపించాలి అని అంటాడు. అప్పుడు బాలు, ఇదంతా నువ్వెందుకు చెప్తున్నావు, ఈ ఖర్చులన్నీ నీకు ముందే తెలుసు కదా, ఇప్పుడే కొత్తగా ఎందుకు చెప్తున్నావు అనగానే రాజేష్, కారణమేం లేదురా, నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను. బాలు వాళ్ళ ఫ్రెండ్స్తో, రే ఏంట్రా వీడిలా మాట్లాడుతున్నాడు, రే ఏం జరిగిందో మీరైనా చెప్పండి, ఇక్కడికి ఎవరైనా వచ్చారా అనగానే రాజేష్ బాలుని పిలిచి, రే ఎవరొస్తారు, నువ్వు ఎక్కడి నుండి తెచ్చావో ఆ డబ్బులు అక్కడే ఇచ్చేయి, నాకు పనుంది నేను వెళ్తున్నా అని వెళ్తా ఉంటే బాలు ఆపుతాడు. ఇవాళ నిజం చెప్పకుండా నన్ను దాటి వెళ్ళగలవా అని అడుగుతా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్, వద్దనుకున్నప్పుడు వదిలేయచ్చుగా అని అంటారు. నేనలా మధ్యలో వదిలేసే మనిషిని కాదురా, వరేయ్ నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు, ఇంతవరకు ఎవరితోనూ చెప్పుకోలేని బాధలు నీతో చెప్పుకున్నాను, ఎందుకు, నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి, నువ్విప్పుడు నిజం చెప్పకపోతే నా మీద వట్టేరా అనగానే రాజేష్, రే ఏంట్రా ఇది, నీకేదొచ్చినా పట్టుకోవడం కష్టం, అవును మీనా వచ్చింది, అనుకున్నాను అని బాలు అంటాడు. రాజేష్, నువ్వనుకున్నట్టు ఏమీ మాట్లాడలేదు, తప్పుగా అస్సలు మాట్లాడలేదు, మనం ప్రతిరోజు కష్టపడితేనే డబ్బులొస్తాయి అని చెప్పింది, కొత్తగా ఆ విషయాన్ని కనిపెట్టిందా అని బాలు అంటాడు. వెంటనే రాజేష్, మీనా మాట్లాడిన దాంట్లో నాకేం తప్పుగా అనిపించలేదురా, నా మాట విను, నువ్వు వెళ్ళి మీనాతో గొడవ పడితే మాత్రం జీవితంలో నేను నిన్ను క్షమించను అనగానే బాలు కోపంగా, ఒరేయ్ మన ఇద్దరి మధ్యలో అడ్డుగా రావడానికి తనెవర్రా, మన స్నేహం వేర్రా, చిన్నప్పటి నుండి నేను మనోజ్ గాడికి కూడా మర్యాద ఇవ్వలేదు, నీకే కదా ఇచ్చాను, అది వేరు ఇది వేరు అని రాజేష్ అంటాడు. నాకేం కోపం లేదు, ఫంక్షన్ చేయలేకపోతున్నాను అనే బాధ కూడా లేదు, సరేనా, డబ్బు తీసుకెళ్ళు అని మళ్ళీ రాజేష్ అంటాడు. బాలు, సరే నువ్వు ఈ డబ్బు తీసుకుంటేనే మనం ఫ్రెండ్స్గా ఉంటాం, లేదంటే ఈ రోజుతో నువ్వెవరో నేనెవరో, ఇంకో మాట, ఇవి ఇంటి నుండి తెచ్చిన డబ్బులు కావు, ఫైనాన్సర్ దగ్గర నుండి తెచ్చినవి అని కారు మీద పెట్టి అక్కడే నిలబడతాడు. రాజేష్ ఆ డబ్బులు తీసుకుంటాడు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ ఫ్రెండ్స్. నైట్గా బాలు మీనాని మేడపైకి తీసుకెళ్తాడు అనడం కంటే లాక్కెళ్తాడు. ఏమైందండి అని మీనా అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. ఏమైంది అని మీనా అంటది. ఎక్కడికి వెళ్ళావు అని గట్టిగా అడుగుతాడు. ఎక్కడికి వెళ్ళానో నీకు తెలిసిపోయిందిగా అని అంటది. ఎందుకు వెళ్ళావు అని బాలు అంటా ఉంటే ఎందుకు వెళ్ళానో కూడా తెలిసిపోయి ఉంటదిగా అని మీనా అంటది. వెంటనే బాలు సీరియస్ గా, నోర్ముయ్, ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు, నీ పనికి మాలిన సలహాల కోసం అక్కడెవరూ ఎదురు చూడడం లేదు అనగానే మీనా, నా సలహా నచ్చితే తీసుకుంటారు, తీసుకోకపోతే వాళ్ళ కర్మ, దానికి నన్నేం చేయమంటారు అని అంటా ఉంటే బాలు, నువ్వేమీ చేయలేనప్పుడు ఎందుకు జోక్యం చేసుకున్నావు, ఎందుకు వెళ్ళి రాజేష్ని కలిసావు అని అంటాడు. అప్పుడు మీనా, నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు, రాజేష్ అన్నయ్యకైనా అర్థమవుతుంది అనుకున్నాను, మీ దాకా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు, మొత్తానికి మీ ఇద్దరికి అర్థం కాలేదని నాకు అర్థమైంది అని అంటా ఉంటే బాలు, అసలు నీకెందుకు అర్థం కావాలి, ఎవరింట్లోనూ ఫంక్షన్ చేసుకుంటుంటే
వెళ్ళి వద్దని చెప్పడానికి నువ్వెవరు? అనగానే మీనా, ఎవరింటికో నా ఇంటి నుండి ₹1,00,000 ఇస్తానంటేనే గదా నేను వెళ్ళింది. అనవసరమైన ఆడంబరాలకి పోవడం వల్ల అప్పు తప్ప ఏమీ మిగలదు అని చెప్పాను. అది తప్పా? అనంటది. వెంటనే బాలు, తప్పే. ఇది నీకు సంబంధం లేని విషయం. నా భర్త దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్పింది నువ్వే కదా అనగానే మీనా, నేనలా కూడా చెప్పలేదు. ఎవరో ఘనంగా చేశారని మీరు అనవసరంగా ఖర్చు చేయొద్దని చెప్పాను. అదేం తప్పు కాదు కదా అనంటది. అప్పుడు బాలు, చూడు మీనా, అన్నిటికీ హద్దులుంటాయి. నేను చనువిచ్చాను కదా అని నువ్వెళ్ళి నా ఫ్రెండ్కి సలహా ఇవ్వడం నాకు నచ్చలేదు. అది నా దృష్టిలో తప్పే. నన్ను చవటం చేద్దాం అనుకుంటున్నావా? నీతో పాటు పూలమ్ముకునే వాళ్ళ ఇంటికెళ్ళి మీరు పండగలు చేసుకోకండి, పబ్బాలు చేసుకోకండి అని నేను చెప్తే నీకెలా ఉంటుంది? అనగానే మీనా, దీనికి దానికి పోలికే లేదు. మీరు రూమ్ కట్టడానికి దాచుకున్న డబ్బు నేను తీసుకెళ్లి పూలమ్ముకునే వాళ్ళకి అప్పుగా ఇచ్చి పండగ చేసుకోండి అని చెప్తే మీరెళ్ళి అడిగినా ఒక అర్థం ఉంటుంది అని అంటా ఉంటే బాలు, అంటే ఏంటి? రూమ్ కట్టడానికి నువ్వు పూలమ్మిన డబ్బులు మాత్రమే హుండీలో వేస్తున్నామా? నేను రాత్రి పగళ్ళు కష్టపడి ట్రిప్పులకెళ్ళి సంపాదించడం లేదా అని అంటాడు. అప్పుడు మీనా, నేను సంపాదించేది ఎంతండి? సముద్రంలో కాకిరెట్టెంత అంతేగా మీ దృష్టిలో? పర్వాలేదు, కానీ మీరు రాత్రి పగళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు ఎందుకిలా ఇస్తారు అనేదే నా బాధ అనగానే బాలు, నువ్వు సముద్రంలో కాకిరెట్టెంతే సంపాదిస్తున్నావని నేను అన్నానా అని అంటాడు. అప్పుడు మీనా, కాకిరెట్టెంత కాకపోతే నీటి చుక్కంత. ఇప్పుడు నా సంపాదన ఎవరికో దోచిపెట్టారని నేను ఏడుస్తున్నానా? రూమ్ కోసం దాచిపెట్టిన డబ్బు రూమ్ కోసమే ఖర్చు పెట్టమని అన్నానా అని అంటా ఉంటే అక్కడికి ప్రభావతి వచ్చి వింటా ఉంటది, నవ్వుతా ఉంటది. బాలు ఏమో, నువ్వే రూమ్ కడతానని శబ్దం చేసావు అనగానే మీనా, అంటే ఆ రూమ్లో నేను మాత్రమే ఉంటానా? మీరుండరా? ఇక్కడ కిటికీ కావాలని, అక్కడ తలుపు కావాలని, అక్కడ బాత్రూమ్ కావాలని మీరు కలలు కనలేదా అని అంటా ఉంటే బాలు, ఇదిగో కిటికీలు బాత్రూమ్లు అని నువ్వు మాట మళ్ళించుకో. నువ్వు రాజేష్ దగ్గరికి డబ్బు ఖర్చు పెట్టొద్దని ఎందుకు చెప్పావు అని అంటాడు. అప్పుడు మీనా, అత్తయ్యలాగే మీరు కూడా ఎటు తిప్పినా మొదటికే వచ్చి మాట్లాడితే నేనేం చెప్పలేను అనగానే బాలు, ఏమీ చెప్పలేకపోతే అలాగే ఉండు. నా ఫ్రెండ్స్కి సలహా ఇచ్చే హక్కు నీ లేదు అని అంటా ఉంటే మీనా బాధపడుతూ, అంటే మీ భార్యగా నాకు ఎటువంటి హక్కు లేదా అని అడుగుతుంది. వెంటనే బాలు, ఏదైనా అది మన ఇంటి వరకే చూసుకోవాలి. నేను పనిచేసే చోట నా విలువ పోగొడితే నేను ఊరుకోను. నువ్వు నా భార్యగా వచ్చింది నిన్నగాక మొన్న, కానీ నా ఫ్రెండ్స్ నాకు ఎప్పటి నుండో ఉన్నారు. వాడికి అవసరం వచ్చింది, నేను ఇస్తానన్నాను, ఇచ్చాను. ఇచ్చారా అని మీనా షాకింగ్గా అడుగుతుంది. అవును, ఇచ్చాను. ఎలా ఇచ్చారు అని అడుగుతుంది. ఫైనాన్సర్ దగ్గర అప్పు తీసుకున్నాను అనగానే మీనా, అప్పు చేసి అప్పిచ్చారా అని అడుగుతుంది. అప్పుడు బాలు, అప్పు చేసి పప్పు కూడేం తినలేదు అనగానే మీనా, ఆ అప్పు మీరు తీర్చలేకపోతే నా కష్టాలేదో నేను పడతాను. నువ్వు పూలమ్మిన డబ్బులేం నేను అడగను అని అంటాడు. ప్రభావతేమో తనలో తాను, రంగప్రవేశం చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏయ్, ఏంటే గొడవ? ఇల్లెక్కి కూస్తున్నావు? వీధంతా నవ్వుకోవడానికా అనగానే మీనా, నా గొంతు వీధిలోకి వినిపిస్తుందా అని అంటా ఉంటే ప్రభావతి, అందుకే కదా నేను వచ్చింది అని అంటది. అప్పుడు మీనా, మీరు వీధిలో ఏం చేస్తున్నారు? ఇల్లు వదిలి వీధుల్లో ఎందుకు తిరుగుతున్నారు అనగానే ప్రభావతి, ఏయ్, నేనేం అడుగుతున్నాను, నువ్వేం అంటున్నావు? ఎందుకు గొడవ పడుతున్నారు అనగానే, ఏంటో చెప్పండి అని మీనా అంటది. బాలు, చెప్తే ఈవిడేం చేస్తుంది? పెట్టపోరు పిట్టిపోరు పిల్లి తీర్చడానికి వచ్చినట్టు తీర్చిపోతుందా? ఒకే దెబ్బకి 2 పిట్టలు ఎగిరిపోయేలా చేస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టు, నువ్వు చెప్పు అనగానే ప్రభావతి, ఏంట్రా గంజిలో ఈగను తీసి పారేసినట్టు తీసి పారేస్తున్నావు అని అంటా ఉంటే బాలు, నేనెప్పుడు గంజి తాగాను, నేనెప్పుడు ఈగను తీసి పారేశాను అని అంటాడు. ప్రభావతి, రేయ్, మాట మార్చకు, నేనంతా వింటూనే ఉన్నాను. ఇదంతా దీనికి ఇచ్చిన చనువు వల్లే. దీన్ని నువ్వు నెత్తిన పెట్టుకుని ఊరేగడం వల్లే ఇది నీ నెత్తి మీదకెక్కి నాట్యం చేస్తుంది అనగానే మీనా, అవును, ఆ నాట్యం మీ దగ్గరే నేర్చుకున్నాను మరి అని అంటది. అప్పుడు బాలు, నేను 1,00,000 తీసుకెళ్లి రాజేష్కి అప్పుగా ఇచ్చాను, అది తప్ప అనగానే మీనా, మీ అన్న 40 లక్షలు తీసుకెళ్లి ప్రేమించిన దానికి ఇచ్చాడు, అది తప్పని మీరే అన్నారు. అది తప్పైతే ఇది తప్పే అని అంటా ఉంటే ప్రభావతి, ఏయ్, మధ్యలో వాణ్ణెందుకు లాగుతున్నావు? నీ ఏడ్పేదో నువ్వేడు అని అంటది. అప్పుడు మీనా, మరి మధ్యలో మీరెందుకు దూరుతున్నారు? నా ఏడ్పేదో నేను ఏడుస్తున్నాను అనగానే ప్రభావతి, ఏయ్, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? వాడి డబ్బు వాడెవరికైనా ఇస్తాడు, అడగడానికి నువ్వెవరు అని అంటా ఉంటే మీనా, నన్ను అడగడానికి మీరు మీ కొడుకు పక్షాన చేరారా అని అంటది. అప్పుడు ప్రభావతి,
వాడు మర్యాదగా వచ్చి నిన్నే అడిగితే నువ్విచ్చావా? వాడు ఎక్కడి నుండో తెచ్చిచ్చాడు. వాడి తిప్పలేవో వాడు పడతాడు. నీకెందుకు? హా! ఇక్కడ నీకు అంతఃపురం కట్టించడానికి వాడి ఫ్రెండ్ దగ్గర మాట తప్పాలా? అని అంటా ఉంటే మీనా, నేను అదే లక్ష తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళకిస్తే మీరిలాగే మాట్లాడతారా? అని అడుగుతది. ప్రభావతి నవ్వుతూ, మీ అమ్మ వాళ్ళకిస్తే నువ్వెందుకింత రాద్ధాంతం చేస్తావు? ఎగిరి గంతేస్తావు కదా! అని అంటా ఉంటే మీనా, ఈవిడ మొత్తం తీసుకెళ్ళి నా పుట్టింటి మీద రుద్దడానికే వచ్చారు గాని మీరు చేసింది నాకు నచ్చలేదు. మీరు ఇచ్చిన లక్ష నిజంగానే అపాత్రదానం. అది వాళ్ళకి ఉపయోగపడదు. ఇల్లు కడుతుంటే ఇవ్వొచ్చు, పెళ్లి చేస్తుంటే ఇవ్వొచ్చు. అనవసరమైన ఆర్భాటాలకి వెళ్లే వాళ్ళకి ఇవ్వడం తప్పు. ఏదో ఒక రోజు మీరే తెలుసుకుంటారు అనగానే బాలు, సరే ఏం జరిగినా నాదే బాధ్యత, సరేనా అని అంటాడు. మీనా కోపంగా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనేసి వెళ్ళిపోతుంది అక్కడి నుండి. బాలు వెళ్తూ వెళ్తూ ఆగి ప్రభావతిని, నువ్వెందుకు ఇంకా నిలబడ్డావు? నీ కడుపు నిండలేదా? ఇద్దరం గొడవపడి పైనుండి దూకితే గాని నీ కడుపు చల్లారదా అని చెప్పి వెళ్ళిపోతాడు. బాలు వెళ్ళిపోయాక ప్రభావతి, ఇదేంటి ఇలా జరిగింది? వీళ్ళిప్పుడు పెద్ద గొడవ పడ్డట్ట, అసలు పడనట్ట? నేనొచ్చే పెద్దది చేశానా? నన్నే 4 మాటలు అనేలా చేశానా అనుకుంటూ ఆలోచిస్తుంది. ఇక పొద్దున్నే సత్యం పేపర్ చదువుతా ఉంటే అక్కడికి బాలు వచ్చి, నానా షష్ఠి పూర్తికి వెళ్తున్నాను. ఏ పూర్తికి అని సత్యం అడుగుతా ఉంటే, షష్ఠి పూర్తికి అని అంటాడు. అప్పుడు సత్యం, నీ పెళ్ళై ఎన్నేళ్ళు పూర్తయింది అని అడుగుతాడు. బాలు షాక్ అయి అయ్యయ్యో అని అంటా ఉంటే, నాకే షష్ఠి పూర్తి కాలేదు, నీకేంట్రా అని సత్యం అడుగుతాడు. బాలు, భగవంతుడా, పూర్తిగా చెప్పకముందే నాకే షష్ఠి పూర్తి చేసేస్తున్నాడు మా నాన్న అనగానే సత్యం, మరి ఎవరి ఫంక్షన్కి వెళ్తున్నావు అని అడుగుతాడు. రాజేష్ ఇంటికి అని బాలు అంటా ఉంటే, ఓ షష్ఠి పూర్తి రాజేష్ కా అని అంటా ఉంటే బాలు, రెండోసారి భగవంతుడా, అమ్మలాగా చెప్పడం పూర్తి కాకముందే ఏదో ఒకటి అంటావేంటి నాన్న? ఆ సరే షష్ఠి పూర్తి ఎవరిది అని సత్యం అడుగుతాడు. రాజేష్ వాళ్ళ నాన్నది అని బాలు అంటా ఉంటే, నాన్న, నేను రాజేష్ వాళ్ళ నాన్న షష్ఠి పూర్తికి వెళ్తున్నాను నాన్న అని ఒక్క ముక్క చెప్పుంటే ఇంత సోది ఉండేది కాదు కదా నాన్న అనగానే బాలు దండం పెడుతూ, నన్ను క్షమించండి నాన్న, అజ్ఞానంలో అలా అన్నాను. ఇప్పుడే నాకు జ్ఞానోదయం అయింది అని అంటా ఉంటే సత్యం, సంతోషం, వెళ్ళు. మరి మీనా ఏది? ఎందుకు అని బాలు అడుగుతాడు. ఎందుకేంట్రా, నీకు పెళ్ళైంది కదా, ఇలాంటి శుభకార్యాలకి ఒక్కడివే ఎలా వెళ్తావు? కారులో వెళ్తానులే నానా అని అంటాడు. సత్యం, ఈ కారు కూతలే వద్దని చెప్పేది, ఎక్కడికి వెళ్ళినా మీనాన్ని తీసుకెళ్ళాలి అనగానే బాలు వెటకారంగా, ట్రిప్కి వెళ్ళినా మీనాన్ని తీసుకెళ్లాలా నాన్న? కస్టమర్లు ఒప్పుకోరు నాన్న, ఇదేమైనా షేర్ ఆటోనా అని అంటారు అనగానే సత్యం, నిజం చెప్పు నాన్న, అందరూ కలిసి ఎన్ని ఫుల్ బాటిల్స్ ఆర్డర్ ఇచ్చుకున్నారు? తాగడానికి అడ్డుగా ఉంటుందని తీసుకెళ్లడం లేదా అని అంటా ఉంటే బాలు అమాయకంగా ఫేస్ పెట్టి, అయ్యోయ్యో అలాంటిదేమీ లేదు నానా అని అంటాడు. వెంటనే సత్యం, షష్ఠి పూర్తి చేసుకోవడము అంటే దంపతులుగా వాళ్ళ జంట ధన్యమైనట్టే. అటువంటి దంపతుల ఆశీర్వాదం తీసుకున్న ఏ జంటైనా విడిపోకుండా కలకాలం కాపురం చేసుకుంటారు అని అంటా ఉంటే మీనా అక్కడికి రెడీ అయి వచ్చి, వెళ్దామా అని బాలుతో అంటది. నువ్వు వెళ్తున్నావా మీనా అని సత్యం అడుగుతాడు. అవును మామయ్య అనగానే, మరేంటి వీడు ఒక్కడే వెళ్తానంటున్నాడు అనగానే మీనా, ఏమండి మీ కారులో నాకు చోట్లేదా అని అడుగుతా ఉంటే సత్యం నవ్వి, "హ, జీవితంలోనే చోటిచ్చాడు, కారులో చోటివ్వలేడా? కలిసే వెళ్ళండి అని నవ్వుతూ అంటే బాలు, ఇరికించడంలో ఈ ఆడవాళ్ళకి మించిన మేస్త్రీలు లేరు, ఆ రా అని మీనాని పిలుస్తాడు. వెళ్ళొస్తాను మావయ్య అనగానే, జాగ్రత్తమ్మా, వీడు స్నేహితులతో కలిసి ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నట్టున్నాడు. నేనున్నాను కదా మావయ్య, రుద్దుకోనివ్వను అనగానే బాలు వెళ్ళిపోతాడు. మీనా కూడా వెళ్తది. జాగ్రత్త అమ్మా అని సత్యం నవ్వుతూ పేపర్ చదువుతాడు. ఇక బయటకొచ్చాక బాలు మీనాతో, నేను రాజేష్ గారికి డబ్బులు ఇవ్వడం మంచి పనని నీకు ఇప్పటికి అర్థమైందా? అందుకనేగా వచ్చావు అనగానే మీనా, అంత లేదు, భార్య ఏం చెప్పినా భర్త మంచికే అని ఎప్పటికైనా మీకు తెలిసొస్తుంది. నేను ఇప్పుడు వస్తుంది మాత్రం నీ పరువు నిలబెట్టడానికి, ఈ ఇంటి పరువు కాపాడ్డానికి. భార్య లేకుండా భర్త ఏ శుభకార్యానికి వెళ్ళినా, భర్త లేకుండా భార్య ఏ శుభకార్యానికి వెళ్ళినా వాళ్ళకి విలువ ఉండదు. మీ విలువ కాపాడాలనే వస్తున్నా. బాలు, మంచిది, నన్ను నమ్మి చూడు, విలువ పెరుగుతుందో తగ్గుతుందో తెలుస్తుంది అని అంటా ఉంటే మీనా, ఇప్పుడు రమ్మంటారా వద్దంటారా అని అడుగుతుంది. రా, నేను డబ్బులు ఇవ్వడం వల్ల అక్కడ ఒక కుటుంబం ఎంత సంతోషంగా ఉందో తెలుస్తుంది. నీకు నీ భర్త విలువ నువ్వు రావడం వల్ల కాదు, నేను డబ్బులు ఇవ్వడం వల్ల అని తెలుస్తుంది
అనగానే మీనా అది చూద్దాం పదండి అని అంటది. ఇద్దరు కలిసి వెళ్తారు. ఇద్దరు కలిసి రాజేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. కార్ దిగుతారు. కార్ దిగి బాలు చూడు మీనా ఎలా వచ్చామో అలాగే వెళ్ళాలి అనగానే మీనా మళ్ళీ వెళ్ళి కార్ ఎక్కుతా ఉంటే బాలు మీనాని పట్టుకొని వెళ్ళాలంటే ఇప్పుడు కాదు ఫంక్షన్ చూశాక అనగానే మీనా నేను కూడా ఇప్పుడేం వెళ్ళడం లేదు వాళ్ళకి పెట్టాల్సిన బట్టలు కారులోనే ఉన్నాయి అని వెళ్ళి తీసుకొస్తది. ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. రాజేష్ వాళ్ళ ఆవిడ రండి అన్నయ్య మీకోసమే ఎదురు చూస్తున్నాం అనగానే బాలు ఇదిగో మీ వదిన అని మీనాని పరిచయం చేస్తాడు. అప్పుడు ఆవిడ అబ్బా ఎన్నాళ్ళకి మిమ్మల్ని చూడగలిగాను మీ గురించి చాలా విన్నాను అని అంటా ఉంటే మీనా రాజేష్ అన్నయ్యని అప్పుడప్పుడు మీ గురించి అడుగుతూ ఉంటాను అని అంటది. అప్పుడు ఆవిడ అవునా అన్నయ్య ఇంత పద్ధతిగా మారడానికి కారణం మీరేనని ఆయన చెప్తూ ఉంటారు. మీనా నవ్వుతూ బాలుని చూస్తూ ఉంటది. బాలు ఆ ఏర్పాట్లు అన్ని బానే జరుగుతున్నాయా అమ్మా అనగానే ఆవిడ అంతా మీ దయ మీ ఫ్రెండ్ నేను చెప్తే వింటాడా అంతా ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని అంటది. మీనా షష్టి పూర్తన్నారు వేదికేం వేయలేదా అని అడుగుతది. రాజేశ్వరుల ఆవిడ అలాంటిదేం లేదు ఇంటి ముందు 2 కుర్చీలు వేయించి అత్తామామలతో దండలు మార్పించాలంతే. అవునా ఫంక్షనే వాళ్ళది వాళ్ళ కోసమే కదా ఖర్చు పెట్టాలి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి అన్నయ్య ఏమేం ఏర్పాట్లు చేశాడో చూడడానికి ఈయన పొద్దున్నుండి తెగ హడావిడి పడిపోయారు అని మీనా అంటా ఉంటే రాజేశ్వరుల ఆవిడ రండి అని పిలుస్తుంది. లోపలికెళ్తారు. వాళ్ళ అత్తయ్య మావయ్య దగ్గరికి తీసుకెళ్తది. మావయ్య గారు ఎవరొచ్చారో చూడండి అనగానే రాజేశ్వరుల నాన్న ఎవరు అని చూస్తా ఉంటే నేను బాలున్ మామ అని బాలు అంటాడు. రాజేశ్వరులమ్మ బాలు బాగున్నావా అని అడగగానే బాలు ఇదిగోండి మీ అమ్మాయి మీనా అని చూపిస్తాడు. మీనా నమస్కారం అండి అనగానే వాళ్ళు నమస్కారం అమ్మా అని నమస్కారం పెడతారు. వాళ్ళని చూస్తూ బాలు ఏంటమ్మా షష్టి పూర్తి దంపతుల్ని ఇలా మూలకు పడేశారు అని అంటా ఉంటే రాజేశ్వరుల ఆవిడ అన్నయ్య నా మాటకి విషమెత్తు విలువ కూడా లేదు ఆయన్నే అదే మీ ఫ్రెండ్నే అడగండి అని అంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయి భాగంలో రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ తో వాళ్ళ బంధువులతో తాగి తూలుతా ఉంటాడు. అక్కడకు బాలు వెళ్ళి అడిగితే ఇందుకే కదా నేను నీ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుంది అని అంటాడు. తర్వాత బాలు వడ్డిస్తా ఉంటే ఒకతను వాళ్ళ బంధువుల్లో ఒకతను గొడవ చేస్తాడు. నీ బాబుగాడి సొమ్ములాగా వడ్డిస్తున్నావేంటి అని అంటే ఇక అందరు గొడవ పడతారు అక్కడ. తర్వాత బాలు మేడ మీద ఉంటాడు. బాలు ఆత్మ బయటకొచ్చి భార్య చెప్పినట్టు వింటే ఏమైందిరా ఇప్పుడు చూడు 1,00,000 పోయింది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో నీ భార్యకి క్షమాపణ చెప్పు అని బాలు అంతరాత్మ వచ్చి బయట చెప్తా ఉంటది బాలుకి. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి కదా.